వాడే అవాక్కులు చవాక్కులు, అంతకుమించి ఇంకేమీ లేదు, అంతకుమించి ఇంకేమీ లేదు. కాబట్టి భారతదేశంలో అనేక మతాలు ఉండొచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే క్రైస్తవ మతాన్ని మతంగా అసలు మేము మతంగా చెప్పడమే లేదు కదా. వస్తున్నది దేనితో? ఒక భావజాలం. ఏంటా భావజాలం? మనుషులందరూ సమానం. ఏంటా భావజాలం? దేవుని వైపుకు మరలండి. ఏంటా భావజాలం? దేవుని పిల్లలముగా మనం మారాలి. ఏంటా భావజాలం? నీతి కలిగి జీవించాలి. ఈ భావజాలం ఎక్కడి నుంచి వచ్చినా తీసుకుంటాం. తెల్లోడు తయారు చేస్తే సెల్ ఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే టీవీ కావాలి, తెల్లోడు తయారు చేస్తే మ్యాగ్నఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే ప్యాంటు సొక్కా వేసుకోవాలి. తెల్లోని తలుసుకోకుండా నీ జీవితంలో ఒక క్షణం బతకలేవు, నువ్వు ఒక్క క్షణం కూడా బతకలేవు. నువ్వేమో మళ్ళీ ఆట మీద బయట నుంచి వచ్చింది, బయట నుంచి ఏం రాలేదు. ఇక్కడదే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన భూ ప్రపంచమంతటిపైన రాజుగా తనను తాను ప్రకటించుకున్న తర్వాత తోమాను పంపించాడు. తోమా ఇక్కడికే వచ్చాడు. తోమా భారతదేశానికి వచ్చాడు. మొదటి శతాబ్దంలోనే వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు తెచ్చాడంటే నువ్వు తెలియక బడ్డి సానిస్ వచ్చాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా క్రీస్తు శకం 500 నుంచి మొదలైంది పరంపర. ఇక్కడున్న వాళ్ళు ఉత్తరం రాశారు, మా కోసం కొంతమంది మిషనరీలను పంపించండి అని. ఎక్కడికి? ఆ తర్వాత మెల్లిమెల్లిగా క్రీస్తు శకం 500 నుంచి మొదలైంది పరంపర. ఇక్కడున్న వాళ్ళు ఉత్తరం రాశారు, మా కోసం కొంతమంది మిషనరీలను పంపించండి అని. ఎక్కడికి? ఈజిప్టులో ఉన్నటువంటి చర్చికి రాశారు, అంతియోకికి రాశారు. అప్పుడు 500లో క్రీస్తు శకం 500లో 1500లో బయలుదేరారు కొంతమంది. ఆ 1500కు రావడానికి ముందు మొదటి 1500 సంవత్సరాలలో కొన్ని వందల మంది మిషనరీలు ఈ దేశానికి వచ్చారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చారు? ఇరాన్ నుంచి వచ్చారు, ఇరాక్ నుంచి వచ్చారు, బబులోనియా నుంచి వచ్చారు, అలాగే దాన్ని ఏమంటారు, సిరియా నుంచి వచ్చారు. భారతదేశంలో సిరియా బైబిల్ చదివే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. తెలియక సిరియాలో బైబిల్ చదివే వాళ్ళు ఈ రోజు కూడా భారతదేశంలో లక్షల మంది ఉన్నారు. సో ఇది కొత్త మతం ఏం కాదు. 2000 సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న మతం, 2000 సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న మానవ మార్గం, మనిషిని మనిషిగా గుర్తించే మార్గం. ఈ మార్గం బయట నుంచి వచ్చిందేమి కాదు, ఇక్కడదే. ఓకేనా? థ్యాంక్ యూ.